मेरा नाम उमा महेश्वरी आपको हिंदी सिखाने के लिए आई అండి. నమస్తే అండి. నా పేరు ఉమా మహేశ్వరి. మీకు హిందీ నేర్పిద్దామని మళ్ళా వచ్చేసాను. నా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతున్నారు కదండీ! మీరు వర్డ్స్ నేర్చుకుంటున్నారు. ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకుందామండి. ఇంకొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం. హిందీ నేర్చుకోవడం ఎందుకు నీడో చెప్పాను కదండీ! మనం ఎవరైనా హిందీ వాళ్ళతో మాట్లాడడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు మాత్రం నా ఛానల్‌ని స్కిప్ చేయొద్దు. ఈ వీడియోని స్టాప్ చేయొద్దు. మీరు వింటూ ఉండండి. వినగా వినగా హిందీ వర్డ్స్ వస్తాయి. ఈ వర్డ్స్ నుంచే మనం హిందీలో మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం నేర్చుకుందాం లెసన్ 15 దూరము. దూరంని మనం హిందీలో ఏమంటామంటే దూర్. దూర్ అంటే దూరము. దగ్గర. దగ్గర అన్నదాన్ని హిందీలో ఏమంటామంటే పాస్. పాస్ అంటే దగ్గర. తో మీతో పాటు ఎవరున్నారు? మీతో ఎవరొస్తున్నారు అని అన్నాననుకోండి साथ आपके साथ कौन है आपके साथ कौन कौन आते हैं आप किसके साथ जाते हैं అని అంటాం చూడండి దాన్ని మనం సాత్ అంటాం నీతో నీతో అంటే ఆప్సే ఆప్సే అంటే మీతో అని మీతో ఎవరొస్తున్నారు మీతో ఎవరొస్తున్నారు అని అంటాం చూసారా దాన్ని మనం ఆప్సే అంటాం మేము మేము అంటే హమ్ హమ్ అని హమ్ని మనం హిందీలో మేము అంటాం మీరు తెలుగులో మేము అనాలంటే దాన్ని హిందీలో హమ్ అనాలి మా కోసం అంటే हमारे लिए कुछ काम कीजिए हमारे लिए कुछ लाते हैं అని అంటూ ఉంటాం చూడండి దాన్ని మనం हमारे लिए అంటాం సిగ్గు అంటే లజ్జిత్ అని లజ్జిత్ అంటే సిగ్గు కంగారు పరేషాన్ క్यों इतना परेशान होते हैं काम जल्दी होते हैं ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు వర్క్ అయిపోతుంది కదా అని అంటాం చూడండి దాన్ని లోపల లోపల అంటే అందరు दूर पास साथ आपसे हम हमारे लिए లజ్జిత్ పరేషాన్ అందర్ చూసారు కదండి ఈ రోజు ఈ కొన్ని వర్డ్స్ తో మనం హిందీ నేర్చుకుందాము మరిన్ని కొత్త వర్డ్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉమామహేశ్వరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు వింటమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇది వింటూ ఉండటం వల్ల వచ్చే అవకాశం ఉందండి హిందీని తక్కువగా చూడొద్దు మనం భారతదేశంలో ఉన్నాం హిందీ మాట్లాడడం అనేది చాలా అవసరం ధన్యవాదాలు